జూబ్లీహిల్స్ వాళ్ళు షేక్పేట వాళ్ళు ఇవాళ మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోండి. మీకు కారు కావాలంటే టిఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో అది చేయు. నేనేదో మిమ్మల్ని భయపెడతాను చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం ఏంది ఈ రోజు అంటే, ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు. మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా, కాయిదాలు లేవా, పట్టి లేదు. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ లా నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరిపోయి గరీబోళ్ళు ఇళ్లలా వండుకునే అన్నం తన్నుడు, వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చింది.